మర్చిపోయిన నీ దేవుడు మాత్రం మర్చిపోడంట. హల్లెలూయా. నీవు ఆయనకు దూరం అయిపోయి ఆ అంధకారం అనేటువంటి చీకటిలో ఎవ్వరికి కనపడకుండా పాపపు ముసుగుల బ్రతుకుతూ ఉంటేనంట, దేవుడు మాత్రం తన వెలుగును నీకు తోడుగా ఉంచి ఆయన నిన్ను వెంటాడుతూనే ఉంటాడంట. శత్రువు చేతికి మాత్రం నిన్ను అప్పగించడంట. హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన వాడండి, ఎంత ప్రేమ కలిగిన వాడు ప్రియ దేవుని బిడ్డ. ఒకానొక దినాన చిన్న కుమారుడు తన తండ్రి మీద తిరుగుబాటు చేసి, నా తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకాలనుకున్నాడు, వ్యాపారాలు చేయాలనుకున్నాడు, లగ్జరీ లైఫ్ జీవించాలనుకున్నాడు. తండ్రి, అయ్యా వద్దు నాయనా, నీవు వెళ్ళవద్దు అని చెప్పి బ్రతిమాలుచున్నప్పటికీ కూడా తండ్రి మాటను ధిక్కరించి తనకు రావలసిన యావదాస్తుని చేతపట్టుకొని అనేక మంది స్నేహితులను సమకూర్చుకొని వెళ్ళిపోయాడు. తన దగ్గర ధనమున్నంతసేపు ఫ్రెండ్షిప్ తన చుట్టూ ఉన్నారండి. తన దగ్గర ఆస్తి ఉన్నంతసేపు ఆ యొక్క చుట్టూ స్నేహితులు ఉన్నారు. ఎంతో లగ్జరీ లైఫ్ జీవించారు. అతని దగ్గర డబ్బులు అయిపోయే సమయమున కంట ఒక్కొక్క స్నేహితుడు జారుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఒక్కొక్క స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు ప్రియ దేవుని బిడ్డారా. ఆ టైంలో ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చిందంట. భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఇక ఆ చిన్న కుమారుడికి తినడానికి కూడా పట్టెడు మెతుకులు లేవు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడో చోట ఏదో ఒక పనికి ఎవరైనా పనికి పెట్టుకుంటే కొంత జీతం వస్తుంది కదా, దానితో కడుపు నింపుకోవాలి అనుకున్నాడు. తన ఆలోచనతోటి వెళ్ళాడు. వెళ్ళి పందులు మేపేటువంటి యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పందులు నేను మేపుతాను, నాకు కూలి ఇవ్వను అడుగుతా ఉన్నాడు. ఆ టైంలో తన జీవితంలో ఆ పందులు మేపే యజమానుడంట తనకి ఆ పందులు మేపడానికి అనుమతించినప్పుడు, ఆ పందులు మేపడానికి వెళ్ళినప్పుడు అంటండి, ఆ యజమానుడి పెట్టేటువంటి అన్నము సరిపోక పందులతో పాటు ఇతను కూడా ఒక పందిలాగా మారిపోయి పట్టు తింటూ ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డ, ఆ టైంలో మరలా తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, అయ్యో నా తండ్రి యొక్క ఎందరో కూలి వంటున్నారే, వారికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది, కానీ ఈ రోజున నేను ఎంత దురవస్థ పడడానికి కారణం నేనే కదా, నా యొక్క అతిమించినటువంటి పోకడే కదా, నా ప్రవర్తనే కదా. అయితే నేను పడిపోయాను, నా తండ్రికి దూరం అయిపోయాను. అయితే నేను ఇక ఆయన కుమారుని అనిపించుకోవడానికి